పీఎం మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ యూఎస్లకు అమ్మేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్థిక తుఫాన్ రాబోతుంది, దాని నుంచి మోదీ అయిన ప్రభుత్వం మిమ్మల్ని కాపాడలేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి మోదీ అమిత్ షా గురించి మాట్లాడితే వారు దేశ ద్రోహులు అని చెప్పండి. మన కండ్ల ముందే రాజ్యాంగంపై దాడి జరుగుతుందన్నారు. తనను బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ కోరుతుందని, ఆ పార్టీకి 17 మంది ఎంపీలు ఉన్నట్లు భ్రమపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కన్న కొడుకుని పోలీసులకు అప్పగించిన చరిత్ర నాది, విచారణకు సహకరించాలనే సమాచారం రాగానే అప్పగించా. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. ఎండ తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి, తాగునీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలి, వైద్య సిబ్బంది అలర్ట్గా ఉండాలి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఈఏపీ సెట్ 2026 స్టేట్ టాపర్ మల్లాది రుష్ని ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. 1986 తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించిన ఆమెను చిరు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రుషికి ల్యాప్టాప్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ నేతృత్వంలో బెంగళూరులో కొనసాగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ధాన్యం, యోగా, సత్సంగ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.